అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఫ్యాన్స్ లో పూనకాలు. అలాంటి తను ఫస్ట్ టైం రాబిన్ హుడ్ లాంటి కాన్సెప్ట్ ని చేశాడు. అది కూడా 100 ఏళ్ల క్రితం పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ని ఎంచుకున్నాడు. ఓ రకంగా పౌరాణికం రాజరికం కలగలిపిన ప్రయాణమే హరిహర వీరమల్లు. మొత్తంగా కాదు కానీ సగం సినిమా మొదటి భాగంగా విడుదలైంది. ఓపెనింగ్స్ అదిరాయి. అమెరికాలో డాలర్ల వరదలొచ్చాయి. మరి కథ ఎలా ఉంది? అందులో పవన్ లుక్, పెర్ఫార్మెన్స్ లో కిక్ ఎలా ఉందంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కనే సమాధానం వినిపిస్తోంది. థియేటర్లలో మొదటి షో పడగానే ముందు పూనకాలు, తర్వాత నీరసాలు వచ్చాయి. మధ్యాహ్నం షో పడ్డాకే గ్రాఫిక్స్ మీద కామెంట్స్ పెరిగాయి. ఇక సాయంత్రం షో పడ్డాక ఇది పవన్ కాదు తన డూప్ నటించిన మూవీ అన్న ట్రోలింగ్ పెరిగింది. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ మాయ అనుకుందామా, లేదంటే అందులో ఏమాత్రమైన నిజముందా? హావ్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చాలా కాలం తర్వాత వెండితెర మీద చూడబోతున్నామన్న ఫ్యాన్స్ ఆనందం ఎంతోసేపు లేదా? ఎందుకంటే పవన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ని అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్తో ఎండ్ చేశాక పొలిటికల్గా బిజీ అయ్యాడు. తర్వాత వకీల్ సాబ్తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఊపేశాడు. కట్ చేస్తే మళ్ళీ పొలిటికల్గా బిజీ అవుతూ బ్రో లాంటి ఫెయిల్యూర్తో సెకండ్ ఇన్నింగ్స్కి బ్రేక్ వేశాడు. దీంతో హరిహర వీరమల్లు హిట్తో తను మూడో ఇన్నింగ్స్ గ్రాండ్గా ఉంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏమైంది? సీన్ రివర్స్ అయింది. కారణం పవన్ పర్ఫార్మెన్స్ కాదు, కథలో లోపము కాదు, గ్రాఫిక్స్లో శాపం, ఎమోషన్లో పాపం. అన్నీ కలిపితే హరిహర వీరమల్లు నిజంగానే ఫ్యాన్స్ గుండెల్లో కూడా ముళ్ళు దింపింది. బేసిక్గా పవన్ సినిమాలు బిలో యావరేజ్గా ఉన్న బాక్సాఫీసు వసూళ్ల వరద వస్తుంది. ఆ రేంజ్ ఇమేజ్ క్రేజ్ తన సొంతం. అలా అని మరి సినిమాలో ఏమీ లేదనే ఫీల్ కలిగితే ఎవరు చూస్తారు? హరిహర వీరమల్లు కథ చూస్తే మరీ రొటీన్. ఒక మంచి దొంగ, దిక్కుమాలిన రాజు చెప్పినట్టు కోహినూర్ని ఔరంగజేబు నుంచి కొట్టేసుకు రావాలి. ఈ ప్రాసెస్లో సనాతన ధర్మాన్ని కాపాడాలి. సింపుల్గా ఈ లైన్తో సినిమా వచ్చింది. పవన్ ఉంటే ఈ మాత్రం కథ చాలు. కానీ అక్కడే వ్యధ కనిపిస్తోంది. ఏళ్లకేళ్లు సినిమా తెరకెక్కడంతో ఎక్కడా హీరో ఒకే లుక్లో కనిపించడు. పొలిటికల్గా బిజీ అవ్వటం వల్ల పవన్ బదులు చాలా సీన్లు డూప్తోనే తీశారనే ప్రచారం జరిగింది. అందుకే చాలా ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్స్లో పవనేనా అనే సీన్లో ఉంది అని డౌట్ వచ్చేలా గ్రాఫిక్స్ మరీ అమాయకంగా ఉన్నాయి. ఎవరో కష్టపడుతుంటే హీరో వచ్చి కాపాడితే ఆ డ్రామాతో ఆడియన్స్కి దక్కే కిక్ వేరు. కానీ ఏదో ఫైట్ సీన్ పెట్టాలి, హీరో ఇప్పుడు వచ్చి వాళ్ళని కొట్టాలి అన్నట్టు సీన్లున్నాయి. కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే చేసుండొచ్చు. కానీ కథా కథనం, గ్రాఫిక్స్ అన్నింటికి మించి బోరు కొట్టించే నేరేషన్ హరిహర వీరమల్లుని ముల్లును గుచ్చే వీరుడిగా మార్చేశాయి. ఏదో యాంటీ ఫ్యాన్స్ అటాక్ చేశారని కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఈ మూవీ చేసే టైంలో పొలిటికల్గా బిజీ అవ్వటం వల్లే తన డూప్ని పెట్టారన్నారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ సగం పూర్తయ్యాకే ఆగింది. తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ కాబట్టి మొత్తం షూటింగ్ పూర్తి చేసే పరిస్థితులు లేక సగం షూటింగ్ అయిపోయిన మూవీకి అతుకులేసి ఇదే మొదటి భాగం అన్నట్టు రిలీజ్ చేశారు. అలా చూస్తే ఫిలిం టీంని కూడా ఏమనే పరిస్థితి లేదు. అలా కొన్నిసార్లు జరుగుతోందంతే. ఇంతకాలం పవన్ని తెర మీద చూడని ఫ్యాన్స్కి ఏదో ఒక షో వరకు ఇది ఫీస్ట్ కావచ్చు. కానీ ఓ సగటు సినీ అభిమానికి ఉప్పు కారం లేని పప్పు తినిపించారనే కమెంట్లు పేలుతున్నాయి. అన్నింటికీ మించి ఏ హీరోనో ఎవరి సినిమానో తక్కువ చేసే ఉద్దేశం అయితే లేదు. కానీ క్వాలిటీ పరంగా బయటకొస్తున్న టాక్కి సినిమా చూసిన తర్వాత ఏర్పడ్డ అభిప్రాయానికి కనెక్ట్ చేసి చెప్పే ప్రయత్నమే ఇదని గమనించండి.